ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు తమ షర్ట్ స్లీవ్లకు నల్ల బ్యాడ్జ్లు ధరించడం హాట్ టాపిక్గా మారింది. క్రీడా ప్రపంచంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళకి సంతాపం తెలిపేందుకు ఆటగాళ్లు ఇలా నల్ల బ్యాండ్ ధరిస్తారు. మరి చెన్నై ప్లేయర్లు అలా చేయడానికి కారణం ఏంటి? సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి తమ సహచరుడు డెవాన్ కాన్వే తండ్రి మరణానికి సంతాపంగా వాళ్ళు నల్ల బ్యాండ్ కట్టుకుని వచ్చారు. మ్యాచ్ అనంతరం ప్రెజెంట్ హర్ష బోగ్లే మాట్లాడుతూ డెవాన్ కాన్వే తండ్రి మరణించారని, అందుకు ఆయన సంతాపం ప్రకటించారు. కాన్వే ఏప్రిల్ 11న చెన్నైలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సిఎస్కే తరపున ఆడాడు. లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. అయితే తండ్రి మరణంతో కాన్వే ఇంటికి తిరిగి వెళ్ళాడా లేక చెన్నై శిబిరంలో ఉన్నాడా అనే దానిపై క్లారిటీ లేదు. ఇకపోతే ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఘోర పరాజయాన్ని చవిచూసింది. తమ చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన ధోనీ సేన 9 వికెట్ల తేడాతో చిత్తైంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. అలాగే చెన్నైపై ప్రతీకారం తీర్చుకుంది. ఈ సీజన్ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ను ఓడించింది. ఈ మ్యాచ్లో ముంబై 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా రచిన్ రవీంద్ర, గైక్వాడ్ అద్భుత సహకారంతో చెన్నై 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులతో ముంబైని ఓడించింది. కానీ ఈ సీజన్ చెన్నైకి ఏమాత్రం కలిసి రాలేదు. 6 మ్యాచ్ల్లో ఓడిన సిఎస్కే పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.